నమస్తే, నేను మీ సతీష్. పొలిటికల్ హీట్ని పెంచేస్తున్న పుష్ప 2 ఏదైతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశం అంతటా కూడా అంటే పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 మానియా అనేటువంటిది నడుస్తూ ఉంది. ప్రధానంగా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ చిత్రం పైన అటు సినీ ప్రేక్షకుల్లో పాటుగా అల్లు అర్జున్ అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. కారణం ఏమిటి అంటే 2021లో వచ్చినటువంటి పుష్ప ది రైజ్కి సీక్వల్గా ఈ చిత్రం రాబోతా ఉంది. మరి పుష్ప ది రైజ్ అనేటువంటిది కూడా ఏ రకమైనటువంటి ఒక హిట్ని అందుకుంది, ఒక బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ప్రధానంగా చూస్తే అల్లు అర్జున్ కెరియర్లోనే అతి పెద్ద హిట్ కొట్టినటువంటి చిత్రంగా పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ని నిలబెట్టినటువంటి చిత్రం. అందులోనే పాటలు కావచ్చు లేదా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పినటువంటి ఆ డైలాగ్ కావచ్చు ఇప్పటికీ కూడా ప్రజల నోళ్లలో నానుతా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో దానికి సీక్వల్గా వస్తున్నటువంటి పుష్ప ది రూల్ పుష్ప 2 ఏదైతే ఉందో దీనిపైన అల్లు అర్జున్ అభిమానులతో పాటుగా సినీ అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక ఈ క్రమంలోనే పాన్ ఇండియా అంతటా కూడా పుష్ప 2 మానియా నడుస్తూ ఉంది. ఇక అంతర్జాతీయంగా కూడా మరి డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ చిత్రం గురించి సినీ ప్రేక్షకులు సినీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మరి ఎలా ఉండబోతోంది, ఏ రకమైనటువంటి సక్సెస్ రాబోతోంది అనేటువంటిది ఖచ్చితంగా అభిమానులు లేదా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్లే నిర్ణయిస్తారు. అయితే ఎక్కడా పాలిటిక్స్కి సంబంధం లేనటువంటి మరి పుష్ప 2 ఏ రకంగా పొలిటికల్ హీట్ని పెంచుతూ ఉంది అనేటువంటిది చూస్తే ప్రధానంగా ఈ పుష్ప 2 అనేటువంటిది నంద్యాల కేంద్రంగా అక్కడ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అక్కడ ఏదైతే ఈ సినిమా రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసినటువంటి ఒక ట్వీట్, మరి దాని ఆ పైనే ఇప్పుడు అక్కడ రాజకీయాలంతా కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి అసలు ఈ పుష్ప 2కి అలాగే అక్కడ నెలకొన్నటువంటి రాజకీయాలకి సంబంధం అని చూస్తే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ ఇద్దరు కూడా స్నేహితులు. మరి ఏదైతే మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా మరి అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళడం అది కొంత వివాదాస్పదంగా కూడా మారినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే అల్లు అర్జున్ మరి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి జనసేన అని పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా మెగా బ్రదర్స్లో ఒకరు. మరి ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు కూటమితో పాటుగా ఆయన ఆ రోజు ఎన్నికలకు వెళ్తూ ఉంటే అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైనటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున ప్రచారానికి వెళ్ళారు అనేటువంటి ఒక ఉదంతం ఏదైతే తెరపైకి వచ్చిందో మరి అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళడం కూడా ఆ పర్యటన అత్యంత వివాదాస్పదంగా మారింది. మరి వెళ్ళినటువంటి సమయంలో అల్లు అర్జున్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్ళటం, అక్కడి నుంచి అభిమానులందరికీ కూడా ఆయన అభివాదం చేయటం, మరి అది కొత్త అటు తెలుగు తమ్ముళ్ళు అలాగే మెగా కుటుంబంలో కూడా అంటే మెగా అభిమానుల్లో కూడా కొంత కలవరపాటుకు గురి చేసినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే అల్లు అర్జున్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత తరఫున ఆయన ప్రచారానికి వెళ్ళారేమిటి అని మరి దీనిపైనే కేసు కూడా నమోదైంది. ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ మరి ఏ రకమైనటువంటి నిబంధన అంటే అక్కడ అనుమతులు లేకుండా ఆయన ప్రచారానికి వచ్చారు, పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన ఏదైతే కనుక నంద్యాల శివార్ల నుంచి కూడా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటి వరకు వచ్చారు. మరి దానికి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఆయన ఎలాంటి అనుమతులు తీసుకోలేదంటూ కూడా కొంత ఆయన పైన కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే అక్కడ ఆనాడు ఎన్నికల కమిషన్ కూడా అల్లు అర్జున్ చేపట్టినటువంటి చర్యలు మరి అనుమతులు లేకపోయినా ఆయన్ని ఏ రకంగా అనుమతించారు అంటూ కొంతమంది అధికారుల పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్. మరి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పైన కేసు నమోదవటం, మరి కేసు నమోదైనటువంటి క్రమంలో కొంత అటు అల్లు అర్జున్ అభిమానుల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది. మరి ఏమవుతుంది ఈ కేసుకు సంబంధించి, ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది అని చెప్పి అయితే ఆ కేసును కొట్టివేయాలి అంటూ కూడా అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఇటీవల కొద్ది రోజుల క్రితం మరి అల్లు అర్జున్కి ఆయన అభిమానులకి కూడా ఒక శుభవార్త కింద వాళ్ళకు కొంత ఊరట లభించే విధంగానే హైకోర్టు కూడా ఆ కేసును కొట్టివేసింది. కారణం ఏమిటి అంటే అల్లు అర్జున్ మరి తన పైన ఏదైతే గనక ఎలాంటి అనుమతులు లేకుండా మరి ఏదైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చారు అంటూ ఆయన పైన కేసు నమోదైందో దానికి ఆయన వివరణ ఇచ్చుకుంటూ తాను కేవలం మరొక ప్రాంతానికి వెళ్తూ చిత్తూరుకి వెళ్తూ
మధ్యలో ఉన్నటువంటి తన స్నేహితుడిని కలవడానికి మాత్రమే వచ్చాను అని చెప్పాడు. అయితే ఇది రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి, కొంత వివాదానికి కూడా దారితీసింది. కారణం ఏమిటి అంటే అల్లు అర్జున్ ఏ రోజైతే నంద్యాలకు వెళ్ళారో అదే రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఆనాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ప్రచారానికి నంద్యాల వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి కూటమికి డ్యామేజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత లబ్ధి చేకూర్చే విధంగా, పొలిటికల్గా కొంత మైలేజ్ రప్పించే విధంగా అల్లు అర్జున్ వ్యవహరించారు అని చెప్పి రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అదే సమయంలో అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు జనసేన వర్గాల్లో కూడా కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అల్లు అర్జున్ పర్యటన అనేటువంటిది. మరి ఈ క్రమంలోనే ఆయన పైన కేసులు నమోదవటం, దానిపైన కోర్టులో విచారణలు అవటం, ఆయన కొంత వివరణ ఇవ్వటం, ఆ కేసు కొట్టేయడం, ఇవన్నీ కూడా జరిగిపోగా ఇప్పుడు ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతా ఉందో మరొకసారి అల్లు అర్జున్ కావచ్చు, ఆయన చిత్రమైనటువంటి ఆయన నటించినటువంటి పుష్ప 2 చిత్రం కూడా పొలిటికల్గా చర్చల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. కారణం ఏంటి అంటే ఏదైతే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రం విడుదల నేపథ్యంలో మరి అల్లు అర్జున్ స్నేహితుడైనటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆయన చేసినటువంటి ట్వీట్కి మరి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకురాలు, అక్కడ ఏదైతే కనుక పార్లమెంట్ సభ్యురాలైనటువంటి బైరెడ్డి శబరి గారు కూడా మరొక ట్వీట్ చేయడం కౌంటర్గా, ఈ రెండూ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినాయి. మరి ఏమిటి వాళ్ళు చేసినటువంటి ట్వీట్లు, వాటిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది కూడా ఆ ట్వీట్లు చూసిన తర్వాత మనం క్లుప్తంగా ఇది చూస్తూ ఉన్నాం కదా. ఇది శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసినటువంటి ట్వీట్. అది కూడా ఏమిటంటే లోట్స్ ఆఫ్ లవ్ అండ్ బెస్ట్ విషెస్, కాంట్ వెయిట్ టు వాచ్ ద వైల్డ్ ఫైర్ ఆన్ స్క్రీన్ @ అల్లు అర్జున్ పుష్ప 2 ద రూల్ అని చెప్పేసి అని ఆయన ఒక ట్వీట్ని అయితే చేశారు. అంటే ఏదైతే డిసెంబర్ 5వ తారీఖున రాబోతున్నటువంటి పుష్ప 2 చిత్రాన్ని చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉంది. మరి రిలీజ్ అయ్యేటువంటి ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని వచ్చే విధంగా ఆయనైతే గనక ఏదైతే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ని ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా ఈ ట్వీట్ని అయితే చేశారు. మరి దీనిపైనే తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి గారు కూడా మరొక ట్వీట్ని చేశారు. అదేమిటి అంటే Allu Arjun garu, the election campaign you did in Nandyal is still unforgettable to our people here. We were hoping you would have a pre-release event like you had pre-election event at Nandyal. Your sentiment of visiting Nandyal worked very well for us, and your sentiment is now our sentiment at the rate Allu Arjun garu. We sincerely wish that your Pushpa 2 movie also achieves massive success at the పాన్ ఇండియా లెవెల్ అంటూ బైరెడ్డి శబరి గారు కూడా ఏదైతే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి కౌంటర్గా ఆయన చేసినటువంటి ట్వీట్కి కౌంటర్గా ఆవిడ కూడా ఎక్స్ వేదికగా ఈ ట్వీట్ని గనక చేయడం జరిగింది. ఇందులో కూడా ఆవిడేం చెప్పుకురాలేదు. అల్లు అర్జున్ గారు, మీరు ఏదైతే గనక ప్రీ ఎలక్షన్ ఈవెంట్ అంటే ఎన్నికల ముందు మరి మీ స్నేహితుడి కోసం మీరు ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చారో ఆ సెంటిమెంటు మాకు కూడా వర్కౌట్ అయింది. కాబట్టి ఈ చిత్రం రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మా నంద్యాలలో పెట్టుకోండి. మీరు అదే సమయంలో మీ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి సక్సెస్ సాధించాలి, ఒక మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము అంటూ ఆవిడ కూడా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఏదైతే కనుక చేసినటువంటి ట్వీట్ ఉందో ఆ ట్వీట్కి కౌంటర్గా ఈ ట్వీట్ని చేయడం కూడా ప్రస్తుతం నంద్యాల రాజకీయాల్లో కొంత సెగలు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఇప్పటికే ఏదైతే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఉందో మరి పుష్ప 2ని పెద్ద స్క్రీన్ మీద చూడాలి, వెండి తెర మీద చూడాలి అనేటువంటి ఎంతో ఆసక్తిగా ఉంది, ఆ సినిమాను చూడడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము అంటూ అల్లు అర్జున్ ట్యాగ్ చేస్తూ శిల్పా రవిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానిపైన అయితే గనక అల్లు అర్జున్ మరి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తన మిత్రుడికి రీట్వీట్ చేశారు. అయితే బైరెడ్డి శబరి గారు మరి ఏదైతే గనక అల్లు అర్జున్ గారిని ట్యాగ్ చేస్తూ ఆయన ప్రీ ఎలక్షన్ ఈవెంట్ మాదిరిగానే అంటే ఆనాడు ఏదైతే తెలుగుదేశం వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఏదైతే అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు రావటం, ఆనాడు ఎన్నికల ప్రచారం కోసమే వచ్చారు అనేటువంటిది కొంత తెలుగుదేశం వర్గాల్లో కూడా కొంత అసంతృప్తిని కలిగించినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ మరి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఖచ్చితంగా జనసేన పార్టీకి తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి
ఆయన ప్రచారం చేసినా చేయకపోయినా వైసీపీకి చేయడము అంటే అది వాళ్ళకి డ్యామేజ్ చేసేటువంటి అంశంగా అయితే మాత్రం వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఆనాడు కేసులు పెట్టింది కూడా అటు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు వాళ్ళే అల్లు అర్జున్ చేసినటువంటి ఈ వ్యవహారం పైన ఆయన కావాలని చెప్పి డ్యామేజ్ చేసేందుకే ఆ రోజు వచ్చారు. కారణం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉన్న రోజునే అల్లు అర్జున్ కూడా అక్కడికి రావటం అంటే కేవలం అక్కడ కూటమికి వాళ్ళకు ఉండేటువంటి ప్రజాదరణ కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి జనాల్ని రానియకుండా చేసి మరి అల్లు అర్జున్ వస్తే పెద్ద ఎత్తున జనాలంతా కూడా ఆయన్ని చూసేందుకు వస్తారు. మరి ఆయన వైసీపీ నేత తరఫున ప్రచారం చేస్తే అది పొలిటికల్గా వైసీపీ నేత అయినటువంటి శిల్పా రవిరెడ్డికి మైలేజ్ పెంచుతుంది అనేటువంటి ఆలోచనతోటే మరి అల్లు అర్జున్ కూడా ఆ రోజున పర్యటనకు వచ్చారు అన్నటువంటి చర్చలు కూడా జరిగినాయి. మరి ఈ క్రమంలో నంద్యాలలో అల్లు అర్జున్ ఏదైతే మొన్న ఎన్నికల ముందర పెద్ద ఎత్తున ఆయన హాట్ టాపిక్గా మారారు, రాజకీయంగా కూడా ఆయన చర్చల్లో నిలిచినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఎన్నికలు అయిపోయినాయి, అంతా అయిపోయి ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఏవైతే కనుక ట్వీట్ల వార్ కింద నడుస్తూ ఉందో మరి ఈ ట్వీట్లన్నీ కూడా ఎవరి గురించి దేని గురించి నడుస్తూ ఉన్నాయంటే పుష్ప 2 గురించే నడుస్తూ ఉన్నాయి. మరి అటు శిల్పా రవిరెడ్డి ఒక ట్వీట్ చేయడం, దానికి కౌంటర్గా బైరెడ్డి శబరి గారు ట్వీట్ చేయడం, ఈ రెండూ కూడా నంద్యాల రాజకీయాల్లో కొంత సెగలు బుట్టిస్తూ ఉండగా మరి ఇందులో అల్లు అర్జున్ ఇప్పటికే శిల్పా రవిరెడ్డికి ఆయన రిప్లై ఇచ్చారు. కానీ బైరెడ్డి శబరి గారికి మాత్రం ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి రిప్లై అయితే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ ఆవిడ చేసినటువంటి ట్వీట్కి మాత్రం అల్లు అర్జున్ నుంచి ఏ రకమైనటువంటి సమాధానం రాలేదు. అయితే మరి అల్లు అర్జున్ బైరెడ్డి శబరి గారు చేసినటువంటి ఈ ట్వీట్ పైన ఏ రకంగా స్పందిస్తారు, అసలు స్పందిస్తారా స్పందించరా? మరి ఈ పుష్ప 2 వేదికగా అంటే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా నెలకొన్నటువంటి ఈ పొలిటికల్ వార్ అనేటువంటిది ఏ రకమైనటువంటి మలుపులు తిరగబోతా ఉంది అనేటువంటిది కూడా ఈ నంద్యాల రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.